ఉండదు, ఏదైతే మాకు ఇస్తున్నాడు కాబట్టి మేము వెయ్యాలి అనే దూరంతో ఉంటారో ఆ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఒక 20-25% ఉంటారు. అట్లాగే డబ్బు తీసుకునే వాళ్ళు కూడా, ఓటుకి డబ్బు తీసుకునే వాళ్ళు కూడా ఒక 30% ఉంటారు. కానీ ఓట్లకి ఇచ్చేది మాత్రం, ఈ పార్టీలు ఇచ్చేది మాత్రం 60%. అంటే వాళ్ళు అనుకునే దాంట్లో 60% ఇస్తే ఈ లోకల్లో ఉన్న వాళ్ళ నాయకులు తీసుకునేది మాత్రం ఎక్కువ ఉంటుంది, సగం వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మనం ఏది కూడా మొత్తం పూర్తిగా ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళంతా వేస్తారంటానికి లేదు. ఉచితాలు ఇస్తున్నారు కాబట్టి, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాల ద్వారా మేము పూర్తిగా గెలుస్తామనుకోవడానికి లేదు. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అయితేనే ఉంటారు. అట్లాగే విజ్ఞప్తితో కూడిన ఓటర్స్ కూడా ఒక 10-15% మాత్రమే ఉంటారని చెప్పి మనం అనుకోవచ్చు. అందులో ఓట్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది మీకు కూడా ఐడియా ఉంది, నేను చెప్పకూడదు ఎందుకంటే నేను ఓటు ఇచ్చాను దీని గురించి పరిస్థితి. ఎందుకంటే ఓటు వేయకుండా ఇట్లా మళ్ళాగా స్పీచ్లు ఉంటాయి, వాళ్ళందరూ ఏదో వాళ్ళు చెప్పేసి వేయటం, ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి సంక్షేమ పథకాల మీద పూర్తిగా ఆ 20-25% పీపుల్ లో మెజారిటీ పీపుల్ సంక్షేమ పథకాలకి ఇవ్వచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి, గతంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి వచ్చిన దానికి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నా, ఇప్పుడు తర్వాత ఎక్కువ ఇస్తా అన్నా కూడా ఇంతకు ముందు ఉన్న వ్యతిరేకత వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఉన్న ఆ నమ్మకం లేకపోవటం వల్ల సంక్షేమ పథకాల ఓట్లు మాత్రం వచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పరిస్థితులు. ఓట్లు కొనే ఓట్లు రెండు పార్టీలు సమానంగా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఎవరు ఎంత పెంచారు అనేది ఆ స్థానిక నాయకులను బట్టి, ఒకళ్ళని బట్టి ఉంటుంది. ఇంకా మిగిలిన పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఈ వీటిని దాటి అంటే వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకొని మేము ఓటు వేయాలి అనుకుంటారు, వీళ్ళు మాత్రం కూటమికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. స్ట్రైట్ గా మాట్లాడితే ఇదేదో అత్యసరు ఎదురు బొదురు వస్తుంది అనేటువంటిది అయితే అనిపించట్లేదు. ఎందుకంటే అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే ఏదో కసే, అది స్లీపే అంతే తప్పించి 70-80 ఆ రేంజ్ లో వస్తుంది అని అనుకోవచ్చా? అంత పర్సంటేజ్ ఎందుకంటే సీట్లు ఒకళ్ళకి, మిగతాది 100 సీట్లు ఒకళ్ళకి అట్లాగా అనుకోవచ్చా? లేకపోతే ఇప్పుడు క్రిందటిసారి ఉంది 50% ఒకళ్ళకి 40% ఒకళ్ళకి జరిగింది. ఇది ఆ పర్సంటేజ్ 79 రావడం మూలంగా అది ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 వచ్చినాయి. ఇప్పుడు దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ అదే రేంజ్ లో కలుపుతుంది. అప్పుడు అది వైసీపీకి ఫేవర్ అవుతుందా, కూటమికి ఆ స్థాయిలో 150 వస్తాయా?